అందరికీ జై భీమ్. నా పేరు పిల్లి బాబురావు. జై భీమ్ కార్మిక సంక్షేమ సంఘ ఏపీ పొలిటికల్ కూటమి చైర్మన్ని పిల్లి బాబురావుని. ఆంధ్రప్రదేశ్ ప్రధాని నరేంద్ర మోడీ కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో మొన్న 2024 ఎన్నికల్లో కూటమి పేరు చెప్పుకొని పవన్ కళ్యాణ్ ఒక మేనిఫెస్టో, చంద్రబాబు ఒక మేనిఫెస్టో, టీడీపీ, బీజేపీ ఒక మేనిఫెస్టో, ముగ్గురు 3 మేనిఫెస్టోలు చదివి మీటింగులు చెప్పి మాకు ఓటేస్తే మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పేసి అని ముగ్గురు ప్రచారాలు చేసుకున్నారు. ఎట్లాగైతే జగన్ అసమర్థత, చంద్రబాబు అసమర్థత, పవన్ కళ్యాణ్ అమాయకత్వం మొత్తం సొమ్ము చేసుకొని మోడీ గారు చక్రం తిప్పి ఈవీఎంల ద్వారా 164 సీట్లు కూటమికి వచ్చేటట్టుగా చూసుకున్నాడు. 21 సీట్లు ఇస్తే పవన్ కళ్యాణ్కి 21 గెలవటం ఏంటయా, భూమికి బుడ్డ దిగినట్టుగా ఉంది. కానీ 8 టీడీపీ వైసీపీకి బీజేపీకి ఇస్తే 8 గెలవటం ఎట్లా అంటే జగన్ ఈవీఎంల వల్ల నేను పోయాను అని చెప్పేసి అని ఇది మోడీ చేశాడు అని చెప్పి ఆయన అనడు. ఈవీఎంలు మేనేజ్ చేసేది ఎవరు? మోడీ. చంద్రబాబు చేయడు. చంద్రబాబుకు ఆ అవకాశం లేదు. చంద్రబాబుకు అవకాశం ఉంటే ఇటు పక్కన ఒక పక్కన నియోజకవర్గానికి ఎమ్మెల్యేలని, ఎంపీలని, క్యాండిడేట్లను డిక్లేర్ చేస్తూ మళ్ళీ ఢిల్లీ వెళ్ళి జగన్ తోటి ఉంటూ కూడా నాకు కూడా సపోర్ట్గా ఉండండి అని చెప్పేసి అని చెప్పుకోడు. ఈవీఎంలు మేనేజ్ చేసుకుంటూ ఇతని చేతిలో ఉంటే ఆయన దగ్గరికి పోయి ఆ దండాలు దశకాలు పెట్టే అవకాశం లేదు. చంద్రబాబు ఎప్పుడు కూడా ఆ పిచ్చి పని చేయడు. అంతా కూడా మోడీ చేతిలో ఉంది కాబట్టి అయ్యా జగన్ తోటి ఉన్నా నాతో ఉండు అన్నాడు. కాబట్టి ఇప్పుడు 164 సీట్లు ఇతనికి వస్తే ప్రజలు ఓట్లేశారని చెప్పేసి అనుకోవట్లా, మోడీ గెలిపించాడని అనుకుంటున్నాడు. సో ఇప్పుడు నరేంద్ర మోడీ 2047 దాకా ఆయన నాయకత్వంలో దేశం ఆయన చేతుల్లో ఉంటే వికసిత భారత్ అవుతుంది, అంటే వికసించిపోతుందంట. అది వికసిత కాదు, వికటించింది. ఎందుకంటే ఇప్పుడే 185 లక్షల కోట్ల రూపాయలు భారతదేశం బాకీలు ఉంది. కేవలం 10 ఏళ్లలోనే 147 లక్షల కోట్ల రూపాయలు ప్రధాని నరేంద్ర మోడీ బాకీలు చేశాడు 10 ఏళ్లలో. ఇంకా 47 దాకా చూసుకుంటే భారతదేశం ఏమైపోద్దో అసలు ఊహించడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు నోట్ల రద్దు అన్నాడు. నోట్ల రద్దు అనాల్సిందేమో ఆర్బీఐ, ఇతనే నోట్ల రద్దు అన్నాడు, రద్దు చేసేసాడు. ఇది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటే ఒక్క 50 రోజుల్లోనే ఇదంతా కూడా డిక్లేర్ అయిపోద్ది. అది ప్రజలకి క్లియర్ కాకపోతే నాకు ఉరేయండి, నేను ఉరేసుకొని చచ్చిపోతాను అన్నాడు. తప్పించుకొని బతుకుతున్నాడు. కోవిడ్ టైంలో 12 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థలకి బాకీలు రద్దు చేశాడు. మళ్ళీ ఇంకో 12 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చాడు. సేమ్ టైం కార్మికులకి 38 కార్మిక చట్టాలను రద్దు చేశాడు. అంటే కార్మికుడు అనేవాడు బానిసగా ఉండాలి, వీడికి స్వేచ్ఛ లేదు, ఎన్ని గంటలని పని చెప్పచ్చు. అంటే సనాతన ధర్మంలో కాళ్ళ నుంచి పాదాల నుంచి పుట్టిన దళితుడు ఎట్లాగ బతకాలో కార్మికుడు అట్లా బతకాలని చెప్పాడు ఆయన నరేంద్ర మోడీ. ఇదిగో నిన్న పత్రికలో వేశాడు, చూడండి బాగా, మరి చూడండి. వృద్ధులకు 5 లక్షల ఆరోగ్య బీమా
సదుపాయం కల్పిస్తున్నానని చెప్పేసి మోడీ గారు పత్రికా ప్రకటన ఇచ్చాడు. ఈ కోవిడ్-19కు ముందు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి సీనియర్ సిటిజన్ రైల్వేలో రాయితీ ఉంది. ఈ కోవిడ్ టైంలో రైలు బళ్ళు ఆపేసి మళ్ళీ రన్నింగ్లో పెట్టగానే ఈ 60 సంవత్సరాలకి ఇవ్వాల్సిన ఈ సీనియర్ సిటిజన్ రాయితీలు తీసిపారనికి ఎంతోమంది గోళాలు చేయంగా 70 సంవత్సరాలకి రాయితీలు ఇచ్చాడు. 70 సంవత్సరాలు కన్నా 70 సంవత్సరాలకు కూడా ఇవ్వట్లా రాయితీ. 60 సంవత్సరాలకి 70 సంవత్సరాలు వేశాడు. ఈయన 5 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తాడంట. ఎవడు నమ్ముతాడు? మోడీ మాటలను ఎవడు నమ్ముతాడు? అవకాశవాదులు చంద్రబాబు నమ్ముతాడు, లేకపోతే జగన్ నమ్ముతాడు. కానీ ప్రజలు మేమెందుకు నమ్ముతాం? మొన్ననేగా పోలవరం చంద్రబాబుకి ఏటీఎం అయిపోయిందని చెప్పేసి అన్నది. మేము మర్చిపోతాం అంత తేలిగ్గా? 60,000 కోట్ల రూపాయలు బీహార్ ముఖ్యమంత్రికి ఇచ్చావు. ఇక్కడేమో కేవలం 15,000 కోట్ల రూపాయలు అప్పులు చేసుకోవటానికి వెసులుబాటు కల్పించాడు. గుజరాత్లో వందే భారత్ రైలు బండ్ల కోసం 1,00,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసావు. అమరావతికి 57 కిలోమీటర్లు రైల్వే ట్రాక్కి 2,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తే మన అవకాశవాది చంద్రబాబు నిన్ను అసలు ఎట్లా కొలుస్తున్నాడో మోడీని. మళ్ళీ 2018లాగా ధర్మ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఈసారి ఆ పప్పులు ఉడకో. చంద్రబాబుకి లేదు అవకాశం. 2027లోనే జమిలీ ఎన్నికలకు నువ్వు ఒప్పుకున్నావు. జమిలీ ఎన్నికల లోపే వీలైతే నీ కాలు కొట్టడం. ఆనాడు ఎన్టీ రామారావు పార్టీలో కాంగ్రెస్లోంచి కాంగ్రెస్ వాళ్ళు నిన్ను టీడీపీలోకి పంపించి, అరే నాయన ఈ మద్యం వ్యాపారాలన్నీ కూడా మన కాంగ్రెస్ వాళ్ళయే, మరి మీ మామేమో మద్యం నిషేధం అన్నాడు, కాబట్టి నువ్వు ఆ పార్టీలోకి వెళ్ళి ఆయన మీద పోటీ చేయటం కాదు, ఆ పార్టీలోకి వెళ్ళిపోని చెప్పి పంపించారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఆదమర్చి ఉంటే అప్పుడు ఆయన కాలు అడ్డం పెట్టి పడగొట్టేసి మేము సపోర్ట్ ఇస్తామన్నారు. అన్నట్టుగానే ఆయన కాలు కొట్టేశాడు. చంద్రబాబు మామని పడేశాడు. ఏమంటే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు. ఏమంటే మద్యం వచ్చేసింది. ఇప్పుడు జగన్ చేసే మద్యాన్నేమో అమ్మో అది ఆ మద్యం ఈ మద్యం చచ్చిపోతారు, ప్రాణాలు పోతాయి, అవి పోతాయి అని చెప్పేసి మరి చీప్ లెక్కర్ అమ్ముతున్నాడు, ఖరీదుకు అమ్ముతున్నాడు, అట్ట చేస్తున్నాడు, ఇట చేస్తున్నాడు. 5 ఏళ్ళు ప్రాణం తీశాడు. ఇప్పుడు మాది మంచి ప్రభుత్వం, మాది మంచి మద్యం అని చెప్పేసి చంద్రబాబు మద్యం రిలీజ్ చేశాడు. అన్నిట్లో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి ఒక్క బ్రాండ్ షాప్ రాలా. పవన్ పార్టీకి ఒక్క బ్రాండ్ షాప్ రాలా. గతంలో ఈ లడ్డు వ్యవహారం, వెంకటేశ్వర స్వామి గుళ్ళో లడ్డు మరి అందుట్లో మరి కల్తీ కలుస్తుంది అని చెప్పేసి అప్పుడే ప్రచారం చేశాడు చంద్రబాబు. అట్లాగే మద్యం గురించి కూడా ప్రచారం చేశాడు ఆ ప్రభుత్వంలోనే. సో ఇప్పుడు నువ్వు మంచి పాలన అందిస్తానంటే, మరి మోడీని అమ్ముడేసుకొని నేను మంచి పాలన ఇస్తానంటే నీకు ఓట్లు వేస్తే నువ్వేం చేసావు? వెంటనే ఆ కల్తీ మద్యాన్ని ఆపేసేయాలి, ఆ కల్తీ లడ్డును కూడా ఆపేసేయాలి. నువ్వు ఆపలా.
జగనిచ్చే మందుతోటి చచ్చిపోతారు అన్న మందుని ఇప్పుడు 5 నెలలు అమ్మావు. ఈ కల్తీ లడ్డు ఇందుట్లో అది కలిసింది ఇది కలిసింది అని చెప్పి ప్రచారం చేసావు కదా, మేము అంటానికి కూడా మాకు నోరు రాదులే. ఒకవేళ కలిసినా కానీ దాన్ని పబ్లిక్ చేయకూడదు. మనం అధికారంలో ఉంటే దాన్ని ప్రక్షాళన చేయటం కోసం దాని మీద కమిషన్ వేసి గుట్టుగా మనం కమిషన్ చేసుకొని దాని మీద పిటిషన్లు వేసి విచారణ జరపాలి. కానీ ఓపెన్గా అనకూడదు లడ్డులో అది కలిసింది ఇది కలిసిందని. నువ్వు అప్పుడు ఆ మాట అన్నావు, ఇప్పుడు ఆ మాట అంటున్నావు. ఆ లడ్డుని కంటిన్యూషన్ చేసావు. అసలు నిన్ను కోర్టుకు ఏడ్చాలి చంద్రబాబుని. ఎందుకంటే అప్పుడే ప్రమాదకరమైనటువంటి కల్తీ జరుగుతుంది లడ్డు అన్నావు, మద్యం అన్నావు. ఆ 5 ఏళ్ళు నువ్వు నడిపావంటే ఏమనుకోవాలి నిన్ను? ఇప్పటికైనా కానీ చెప్పండి మోడీ గారికి, మీరు రాజధాని అమరావతికి కానీ మరి ఈ రైల్వే జోన్కి కానీ తర్వాత నిధులు మనకి రాష్ట్రానికి రావాల్సినవి కానీ ఇమ్మీడియట్లీగా రాబట్టేదానికి మీరు సిద్ధంగా ఉండాలి. భజన చేయొద్దు. భజన చేస్తే నీకు ధర్మ పోరాటం తప్పదు. మళ్ళీ చివరిలో ధర్మ పోరాటం చేయాల్సి వచ్చింది. చట్టం ప్రకారంగా మనకు రావాల్సినవి ఆయన గుజరాత్ బీహార్ ముఖ్యమంత్రి ఆయన 60,000 కోట్ల రూపాయలు ఎడ తెచ్చుకున్నాడు. మన బలం ఎంత, అతని బలం ఎంత? ఏమండి, అతను 60,000 ఎందుకు తెచ్చుకున్నాడు? మనకి 15,000 కోట్ల రూపాయలు బాకీలు ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది? అడగండి, మీరు అడగాలి కదా, మీరు అడగాలి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద రకరకాల విన్యాసాలు వేస్తున్నారు. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓర్ ఇమ్మీడియట్గా దానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఎందుకు ప్రతిపాదన చేయట్లేదు? విశాఖ స్టీల్ ప్లాంటు దానికి ఐరన్ ఓర్ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ లేకపోతే మన విజయవాడ లాంకో మనోడు రాజగోపాలు ఇలాంటి వాళ్ళకి గన్లు ఇచ్చారు, వీళ్ళకి గన్లు ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్కేమో గన్లు ఇవ్వాల. ఇలాంటి ఎదవాళ్ళ దగ్గర 5,000 కాడికి కొనాల్సి వస్తుంది. మీరు అన్నమిగా తింటుంది పాలకులు. ప్రభుత్వానికి సంబంధించిన డెవలప్మెంట్ చేసుకుంటే మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చింది, మన పాలకులకు మనకు చెడ్డ పేరు వచ్చింది, మంచి పేరు వచ్చిద్దా? అవి నిలబెట్టుకుంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి అన్ని సదుపాయాలు ఏర్పాట్లు చేసి ఈ చుట్టూ తోక లేని వాళ్ళకి కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలు పదవుల్లో ఉన్న వాళ్ళకి ఇట్లా ఐరన్ ఓర్లు ఇవ్వకుండా వాళ్ళని కట్ చేసేసి దీనికి ఇస్తే మీకు చెడ్డ పేరు వచ్చిద్దా? మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిద్దా లేకపోతే మంచి పేరు వచ్చిద్దా? తేల్చుకోండి. మీరు అన్నం తింటున్నారు, అన్నమే తింటుంది, మీరు ఆలోచన చేయండి. చంద్రబాబు గారు అటు మోడీ గారు మీరిద్దరు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ఇమ్మీడియట్లీగా దానికి ఐరన్ ఓర్ని శాంక్షన్ చేయాలి. చేయకపోతే మేము ధర్మ పోరాటం జమిలీ ఎన్నికల కంటే ముందే స్టార్ట్ చేస్తామని చెప్పేసి మేము ఈ మీడియా సాక్షిగా మేము చెబుతున్నాం. బీ కేర్ఫుల్. థ్యాంక్ యూ. జై భీమ్.